హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వరప్రసాద్. ఫ్రెండ్స్, మన స్పోకెన్ ఇంగ్లీష్లో టెన్సెస్, బీ ఫార్మ్స్ ఎంత ఇంపార్టెంటో హ్యావ్ ఫార్మ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈరోజు మనం ఈ క్లాస్లో హ్యావ్ ఫార్మ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ హ్యావ్ అంటే కలిగి ఉండటం. మరి కలిగి ఉండటం అంటే మీనింగ్ ఏంటిది? ఏదైనా ఒక పర్సన్కి ఏముంది లేదా ఏదైనా ఒక పర్సన్ దగ్గర ఏముంది అని తెలిపే సందర్భంలో మనం ఈ హ్యావ్ ఫార్మ్స్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ డెఫినేషన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఒక పర్సన్కి ఏముంది లేదా ఒక పర్సన్ దగ్గర ఏముంది అని తెలిపే సందర్భంలో మనం ఈ హ్యావ్ ఫార్మ్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ హ్యావ్ ఫార్మ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే, టెన్స్ని బేస్ చేసుకొని మేజర్గా మనకు 3 టెన్సెస్కి 3 కైండ్ ఆఫ్ హ్యావ్ ఫార్మ్స్ అయితే ఉంటాయి. ఒకటి ప్రజెంట్ టెన్స్ హ్యావ్ ఫార్మ్. ఈ ప్రజెంట్ టెన్స్ హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్ ఆర్ హ్యాజ్ అయితే యూజ్ చేస్తాం. సెకండ్, పాస్ట్ టెన్స్ హ్యావ్ ఫార్మ్. ఈ పాస్ట్ టెన్స్ హ్యావ్ ఫార్మ్స్ వచ్చేసి మనకు హ్యాడ్ అని ఒకే ఒకటి ఉంటుంది. నెక్స్ట్, ఫ్యూచర్ టెన్స్ హ్యావ్ ఫార్మ్. ఈ ఫ్యూచర్ టెన్స్ హ్యావ్ ఫార్మ్ అనేది విల్ హ్యావ్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్, ఈ హ్యావ్ ఫార్మ్స్ని ఏ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ తోటి యూజ్ చేయాలో చూద్దాం. ఈ హ్యావ్ అనే హ్యావ్ ఫార్మ్ని సబ్జెక్ట్స్లో ఐ, వి, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం ఈ హ్యావ్ అనే హ్యావ్ ఫార్మ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సబ్జెక్ట్స్లో హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం ఈ హ్యాజ్ అనే హ్యావ్ ఫార్మ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ హ్యాడ్, విల్ హ్యావ్, ఈ 2 హ్యావ్ ఫార్మ్స్ని కూడా ఆల్ సబ్జెక్ట్స్ తోటి యూజ్ చేయొచ్చు. మీన్స్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఎనీ సబ్జెక్ట్. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఎనీ సబ్జెక్ట్ వీ కెన్ యూజ్ ద హ్యావ్ ఫార్మ్స్ హ్యాడ్ అండ్ విల్ హ్యావ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్ట్రక్చర్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్కి రిలేటెడ్ స్ట్రక్చర్స్ విత్ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ. ఈ స్ట్రక్చర్స్ని అయితే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇవి మీకు ఫ్యూచర్లో సెంటెన్సెస్ని ఆల్ టైప్స్లో ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్, రేపు వారికి మ్యాచ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఎవరు? వారికి. మనం డెఫినేషన్లో డిస్కస్ చేసుకున్నాం. ఏదైనా ఒక సబ్జెక్ట్కి లేదా ఏదైనా ఒక పర్సన్కి ఏముంది ఆర్ ఏదైనా ఒక పర్సన్ దగ్గర ఏముంది. ఇక్కడ వారికి ఏముందంటున్నాం? వారికి రేపు మ్యాచ్ ఉంటుంది. ఇక్కడ రేపటి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్యూచర్ టెన్స్ హ్యావ్ ఫార్మ్ అయినటువంటి విల్ హ్యావ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. మోరోవర్ ఇది పాజిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది. దే విల్ హ్యావ్ మ్యాచ్ టుమారో అంటే రేపు వారికి మ్యాచ్ ఉంటుంది లేదా వారికి రేపు మ్యాచ్ ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్, నిన్న మీకు స్కూల్ ఉందా? సో ఇక్కడ నిన్న అనేది ఒక టైం ఫ్రేమ్. ఇది ఎస్టర్డే అంటే పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనం పాస్ట్ టెన్స్ హ్యావ్ ఫార్మ్ అయినటువంటి హ్యాడ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోరోవర్ ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం, మనం నిన్న మీకు స్కూల్ ఉందా అని క్వశ్చన్ చేస్తున్నాం. మరి ఈ క్వశ్చనింగ్లో మనం హ్యాడ్ అయితే యూజ్ చేయకూడదు. మీరు ఆల్రెడీ స్ట్రక్చర్స్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నారు కాబట్టి అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పాస్ట్ టెన్స్లో ఒక్క పాజిటివ్లో మాత్రమే హ్యాడ్ వస్తుంది, మిగతా అన్ని స్ట్రక్చర్స్లో కూడా హ్యావ్ మాత్రమే వస్తుంది, వెదర్ ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్ యాజ్ వెల్. ఓకే, నిన్న మీకు స్కూల్ ఉందా? మరి క్వశ్చన్ చేసాం కాబట్టి డిడ్ యూ హ్యావ్ స్కూల్ ఎస్టర్డే అంటే నిన్న మీకు స్కూల్ ఉందా? థర్డ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఏ పని లేదు. సో ఇక్కడ నాకు ఏ పని లేదు అండ్ ఇప్పుడు అంటున్నా. ఇప్పుడు అనేది ఏ టైంని ఇండికేట్ చేస్తుంది? ప్రజెంట్ టైంని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ప్రజెంట్ టెన్స్ హ్యావ్ ఫార్మ్ అయినటువంటి హ్యావ్ ఆర్ హ్యాజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? నాకు అంటే ఐ. మరి హ్యావ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ నౌ అంటే ఇప్పుడు నాకు ఏ పని లేదు. సో ఇప్పుడు అనేది ప్రజెంట్ టెన్స్ కాబట్టి మనం హ్యావ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, బికాజ్ సబ్జెక్ట్ ఐ కాబట్టి. అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్, ఆమె దగ్గర ఎలాంటి సమాచారం లేదా? మరి ఈ స్టేట్మెంట్లో ఇప్పుడు అనే టైంని ఇండికేట్ చేయలేదు, నిన్న అనే టైంని ఇండికేట్ చేయలేదు, రేపు అనే టైంని కూడా ఇండికేట్ చేయలేదు. జస్ట్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాను, ఆమె దగ్గర ఎలాంటి సమాచారం లేదా. మరి ఈ స్టేట్మెంట్ని ఏ టెన్స్లో చెప్పాలి? ప్రజెంట్ టెన్స్లో చెప్పాలా, పాస్ట్ టెన్స్లో చెప్పాలా, ఫ్యూచర్ టెన్స్లో చెప్పాలా?
ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఒక సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మనం ఏ టెన్స్లో చెప్పాలనేది డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎట్ ప్రజెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి, ఇప్పుడే నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి దీన్ని ప్రజెంట్ టెన్స్ హ్యావ్ ఫామ్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆమె దగ్గర ఎలాంటి సమాచారం లేదా, ఇది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. డజంట్ షీ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్, డజంట్ షీ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అంటే ఆమె దగ్గర ఎలాంటి సమాచారం లేదా. నెక్స్ట్ 5th ఎగ్జాంపుల్, వచ్చే నెలలో మీకు ఎన్నికలు ఎందుకు ఉంటాయి లేదా ఎందుకున్నాయి. ఇక్కడ వచ్చే నెల అంటున్నాం కాబట్టి ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది. మీకు ఎన్నికలు ఎందుకు ఉంటాయి, మరి దీన్ని ఇంగ్లీష్లో వై విల్ యూ హ్యావ్ ఎలక్షన్స్ ఇన్ నెక్స్ట్ మంత్, వై విల్ యూ హ్యావ్ ఎలక్షన్స్ ఇన్ నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెలలో మీకు ఎన్నికలు ఎందుకు ఉంటాయి. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్, నిన్న వారికి ఎగ్జామ్ ఎందుకు లేదు, నిన్న వారికి ఎగ్జామ్ ఎందుకు లేదు. సో ఇక్కడ టైం ఇండికేషన్ ఏంటిది, నిన్న. నిన్న అంటే ఎస్టర్డే. మరి ఎస్టర్డే అనేది ఒక పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి పాస్ట్ టెన్స్ హ్యావ్ ఫామ్ యూజ్ చేయాలి. మోరోవర్ వారికి ఎగ్జామ్ ఎందుకు లేదు అంటున్నాం. ఇది వై అండ్ క్యూని అయితే ఫాలో అవుతుంది. వై డిడెంట్ దే హ్యావ్ ఎగ్జామ్ ఎస్టర్డే, వై డిడెంట్ దే హ్యావ్ ఎగ్జామ్ ఎస్టర్డే అంటే నిన్న వారికి ఎగ్జామ్ ఎందుకు లేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఆ హ్యావ్ ఫామ్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా నోటీస్ చేసినట్లయితే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ని ఫ్యూచర్ టెన్స్లో ప్రొవైడ్ చేశాను, ఈ సెకండ్ స్టేట్మెంట్ని పాస్ట్ టెన్స్లో, ఈ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్స్ని ప్రజెంట్ టెన్స్లో, అండ్ ఈ స్టేట్మెంట్ని ఫ్యూచర్ టెన్స్లో, అండ్ దీన్ని పాస్ట్ టెన్స్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ హ్యావ్ ఫామ్స్ అయినా బీ ఫామ్స్ అయినా కూడా టైం ఇండికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టేట్మెంట్లో టైం అనేది వస్తుందంటే ఆ టైంని బేస్ చేసుకుని మనం ఆ బీ ఫామ్ అయినా టెన్స్ అయినా హ్యావ్ ఫామ్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఫ్యూ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి వీటి యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆర్ఎల్స్ మీరు మీ ప్రాక్టీస్ నోట్బుక్లో రాసుకున్నా కూడా నో ప్రాబ్లం. సో యువర్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ ఆర్, రైట్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ యువర్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్. మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా, మాకు ఎలాంటి సమస్యలు లేవు, అతనికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, మీకు ఎటువంటి డౌట్స్ ఎందుకు లేవు, మాకు ఇప్పుడు కాలేజ్ ఉంది, మాకు నిన్న కాలేజ్ ఉంది, మాకు రేపు కాలేజ్ ఉంది, కాలేజ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.